సో ఇప్పుడైతే ఈవినింగ్ 6:30 అయిపోయిందంట. మధ్యాహ్నం లంచ్ చేసేసి కొనుక్కున్నాము. పిల్లలు సరిగ్గా తినలేదు, ఎందుకన్నా తెలిసి కొంచెం స్టమక్ పెయిన్ అట్లా అంటున్నాడు అనమాట. సో వాడు సరిగ్గా తినలే. అయితే చపాతీ కొంచెం ఇష్టంగా తింటాడు, అందుకని చెప్పి ఈ పూట చపాతీ చేస్తున్నాను. సో చపాతీ చేస్తున్నాను కాబట్టి వెదర్ కూడా చల్లగా ఉంది కాబట్టి చికెన్ మ్యాండేటరీ అనమాట. సో మా హస్బెండ్కి వచ్చేటప్పుడు చికెన్ తీసుకురా అని చెప్పి. సో ఇప్పుడైతే చపాతీ చేస్తున్నాను ఈ నైట్ డిన్నర్లోకి. సో చపాతీ చేస్తే అయిపోతుంది. ఇంకా నార్మల్ వెరీ రెగ్యులర్ డే అండి, అంటే స్పెషల్ డే ఏంది కాదు. అంటే స్పెషల్ డేస్ మనము ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా. సో నేను అట్లా కాకుండా ఆ స్పెషల్ డే అనేది కొంచెం స్పెషల్గా ఉంటుంది. బట్ యాజ్ ఏ ఉమెన్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ వైఫ్, ఒక నార్మల్ డే అనమాట. నో స్పెషాలిటీస్ ఏం లేకుండా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పెషాలిటీస్ ఏం ఉండవు మనకి, చాలా రెగ్యులర్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో వీక్లో 1 or 2 days, 1 day స్పెషల్గా ఉంటుంది, అది సండే. సో ఎందుకంటే నాన్ వెజ్ తెచ్చుకుంటాము, ఫ్యామిలీ మొత్తము టైం స్పెండ్ చేస్తాము కూడా, అది స్పెషల్ అనమాట. సో అలా కాకుండా మనం నార్మల్గా ఉండే ఒక రోజుని మాత్రమే ఈరోజు చేస్తాను. సో ఈవినింగ్ వరకు. సో మధ్యాహ్నం అయితే ఏం చూపించలేదు, ఎందుకంటే బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాడికి భోజనం పెట్టి సేమ్ పడుకోబెట్టి లేచాక వాడు లేచిన దగ్గర నుంచి ఫుల్ స్టమక్ పెయిన్ అంటున్నాడు అనమాట. సో కొంచెం హాట్ వాటర్ ఇచ్చాను. సిరప్స్ అయితే వాడట్లేదు ప్రెసెంట్ అయితే నేను. సో నేను చపాతీ పిండిని ఎలా కలుపుతాను అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనకి చపాతీలు బాగా మెత్తగా, అంటే ఇప్పుడు చేసినప్పుడు మెత్తగా ఉంటాయి, కొద్దిసేపటికి బాగోవు కదా. సో నేను చేసే చపాతీ ఈ పూట తింటాం, అండ్ రేపటికి కూడా కొంచెము అంటే 3-4 అట్లా ఉండేలాగా చేస్తాను. ఒక్కొక్కసారి పొద్దున్న పూట కూడా తినేస్తాను అనమాట. సో అందుకని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. మనం బేసికల్గా చాలామంది చపాతీ పిండిలో ఆయిల్ ఎక్కువ వేసేసుకుంటే మెత్తగా ఉంటుంది అని చెప్పేసి ఆయిల్ వేసేస్తారు అనమాట. ఆయిల్ అంతా ఇట్లాగా మొత్తము మన చేతికి కూడా అంటుతూ ఉంటుంది, అంత హార్బుల్గా వేస్తారు కలిపేటప్పుడే, చాలా ఎక్కువ టూ మచ్ యూస్ చేస్తారు. అలా కాకుండా నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట ఎట్లా ఏంటి అనేది. సో ఇప్పుడు ఏంటంటే సాల్ట్ వేసాను కదా, కొంచెం ఒక చిన్న చిటికెడు, 1 teaspoon అంత అనుకోండి, అంత ఆయిల్ వేసాను. అంత ఆయిల్ వేసి ఇదంతా కలుపుతున్నాను అనమాట పిండిని. సో మీకు ఇప్పుడు ఈ టైంలో ఎలా రావాలి, తర్వాత మనం వాటర్ పోసిన తర్వాత కొంచెం సేపు ఒక 10 to 15 minutes నానబెడతాం కదా పిండిని. సో ఆ టైంలో ఎట్లా రావాలనేది కూడా చూపిస్తాను. అండ్ నేను ఇంకా ఈ కుకీ కట్టర్స్ ఉన్నాయి కదా, ఇవి మొన్న కొన్న మిస్టర్ DIYలో. సో వాటితో కొంచెం ఊరికే ఒక 2-3 చేసిద్దామని చెప్పేసి అనుకుంటున్నా పిల్లలకి. సో వాళ్ళు ఇష్టంగా తింటారు. నార్మల్గా చపాతీ చేసి ఇచ్చినా కొంచెం రోల్ చేసి ఇస్తే తింటారు అనమాట. సో అలా అయినా పర్వాలా, బట్ నేను ఊరికే చేద్దాం అనుకుంటే కుదిరితే చేస్తే, లేకపోతే లేదు. టైం బట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అయిపోతుంది టైము. సో మా ఆయన వచ్చేసరికి 7:30 అయిద్దో 8 అయిద్దో తెలియదు. ఆయన వచ్చిన తర్వాత కర్రీ చేయాలి. లోపు చపాతీలన్నీ చేసేసి పెట్టి చూడాలి. పిండి ఇలా పిండి తీసుకుని ఇలా గట్టిగా అన్నప్పుడు చూసారా, ఇలా వచ్చేసి ఊడిపోతుంది. సో ఇలా ఉండాలి. సో ఇప్పుడు వాటర్ పోసి నేను చూపిస్తాను. ఇది కాకుండా మనము చపాతీలో ఇంకొకటి ఇది మీగడ, ఈ మీగడ వేస్తే చపాతీ చాలా వస్తుంది, మంచిగా ఉంటాయి అన్నమాట. కొంచెం మీగడతో పాటు కొద్దిగా పాలు, అంతే. కొంచెం పాలంటే గిన్నె పాలు పోసింది పోయిదండి, కొంచెం అంటే కొంచెం పాలు అనమాట, అంతే. సో ఈ ఆయిల్ డబ్బా కూడా పక్కన పెట్టేది వస్తా. సో ఇప్పుడైతే ఆ వాటర్ పట్టుకుని పెడదాము. ఒకేసారి చూపిస్తాను అనమాట మీకు అన్నీ కూడా. సో ఏంటంటే ఈజీగా ఉంటుంది, అందరూ చేస్తూనే ఉంటారు, కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క ఈజీ అన్నట్టు అనుకోవడం. సో వాటర్ కొంచెం పెట్టుకుని ఇప్పుడు ఇది చూసారు కదా, ఈ మీగడ, ఇది మొత్తం పిండిలో కలిసిపోయేలాగా మెదిపేసేసేసి కలుపుకోవాలి. యాక్చువల్లీ నా దగ్గర ఈ చపాతీ పిండి ఇవి చేసేది మిక్సీకి వచ్చిన నాకు అది ఎలాగా
చేయాలో తెలియలేదు అనమాట. దాంట్లో సపరేట్గా ఇచ్చాడు, అవన్నీ కనెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. అది నాకు అర్థం కాలేదు. గూగుల్లో చూద్దాం అనుకుంటున్నాను, ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను, చూడాలి. అంటే కొంచెం మనకి పని తప్పిద్ది కదా రోటీస్ చేసేటప్పుడు. సో అదనమాట. మా వాడు కింద సెల్లార్లో పాండా నడుపుతుంటే ఆ సౌండ్ నాకు ఇక్కడ వినిపిస్తుంది, పాండా వీల్స్. ఎందుకంటే ఇటు స్లైడింగ్ డోర్ ఉంటుంది కదా, స్లైడింగ్ డోర్ ఓపెన్ పెట్టాను, కొంచెం గాలి వస్తుంది అని చెప్పి. ఉబ్బదిస్తుంది బాగా, వర్షాకాలమే కానీ విపరీతంగా ఉబ్బదిస్తుంది అనమాట. ఏంటో కానీ అస్సలు వెదర్ చాలా హారబుల్ ఉందని అలా, లేకపోతే దేవుడా అన్నట్టు ఉందని అలా, అసలు ఏం అర్థమైతే నిజంగా గబ్బు వెదర్ అనమాట. నాకు చిరాకు వస్తుంది. మా ఏరియాలోనేమో ఈ మధ్య అపార్ట్మెంట్ లోపలికి వాటర్ వెళ్ళిపోయి మునిగిపోయినాయి. అవి చూస్తే ఇంకా భయం వేస్తుంది, ట్రాఫిక్స్ ఇవన్నీ. అంటే వెదర్ చేంజ్ అంటే సడన్, అంటే కంటిన్యూగా వర్షం పడితే అది వేరుగా ఉంటుంది. అలా వర్షం పడకుండా పగలంతా ఒక తీసే రకమైన వాతావరణము, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అదే మెయిన్ ప్రాబ్లం అన్నమాట ఇక్కడ. అలాంటి వెదర్ అనమాట. కొంచెం ఎండగా, కొంచెం సన్నీగా ఉండి, కొంచెం వర్షం పడి, కొంచెం తీసి ఒక డిఫరెంట్ వాతావరణం అనమాట అక్కడ. అస్సలు బాబోయ్ చెప్పలేము, అంత దారుణంగా ఉంది దీనికి. అది కాక మళ్ళీ రీసెంట్గా టైమ్స్లో ఏంటి పురుగులు, ఏం పురుగులు, లైట్ పురుగులు అంట, ఏంటో అవి ఒక భయం. డోర్లు కానీ ఏమన్నా ఓపెన్ చేయాలంటే వర్షం వచ్చినప్పుడు ఏమో లైట్స్ వేసి ఉంచుతాం కదా, నార్మల్గా లైట్స్కి రెక్కల చీమలు ఇట్లాంటివి ఒక కైండ్ ఆఫ్ వస్తూ ఉంటాయి కదా. అప్పుడే నాకు రెక్కల చీమలకే చాలా భయం వేస్తుంది. కుట్టేసినాయి అంటే బాబు చాలా నొప్పి వచ్చేస్తుంది పురుగులకి. ఆ లైట్ పురుగులు అవి వస్తాయి కదా, ఇప్పుడు అవి పాకితే ఒక రాగా పిల్లలకి ఎంత బొబ్బల్లో వచ్చేసేసి చాలా సఫర్ అయిపోతున్నారు. అది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మనకు తెలియదు, గబాలను వాళ్ళు దాన్ని పట్టేసుకున్నారు అనుకోండి, మళ్ళీ అదంతా పట్టుకున్న దగ్గర అంతా ఇచ్చింగ్గా వచ్చేసేసి ఏంటో కొత్త రకాలుగా తెలుస్తున్నాయి. కరోనా అయిపోయింది అనుకుంటే కరోనా తర్వాత ఎన్ని వస్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. అంటే లైఫ్ లీడ్ చేయడం అంటే ఒక్కొక్క దాన్ని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళి లీడ్ చేస్తున్నట్టే ఉంది. నిజంగా బాబోయ్ అసలు నాకు ఒకసారి భయం వేస్తుంది. మీరు కూడా వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండండి. ఈ లైట్స్ గవర్నమెంట్ స్ట్రీట్ లైట్లు ఉంటాయి కదా, ఆ లైట్స్ దగ్గరలో పిల్లలు ఎక్కువ ఆడుకున్నాకండి. ఈవినింగ్ కదా, కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయి ఆడుతూ ఉంటారు పిల్లలు. కొంచెం మనం కూడా వదిలేస్తాం, చల్లగా ఉంది కదా అని చెప్పి అలా ఆడుకునివ్వకండి. ఎందుకనంటే ఎక్కువ పురుగులు అక్కడ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనకి. సో అందుకని చెప్పి ఇంట్లో మ్యాక్సిమం డోర్స్ వేసి ఉంచుతాం కాబట్టి మ్యాక్సిమం రావు. బట్ ఎప్పుడైనా ఇట్లా నాకు స్లైడింగ్ డోర్లో ఓపెన్ పెట్టుకుంటూ వస్తాయేమో భయం. ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు నాకు గుర్తొచ్చేస్తాను, అందుకే స్లైడింగ్ డోర్ ఓపెన్ పెట్టాను కదా అని చెప్పి. సో పర్వాలేదు, ప్రెసెంట్ అయితే వర్షం పడట్లే. వర్షం పడితే కొంచెం వచ్చేస్తాయి పురుగులాగా, దోమలు అన్నీ కూడా. సో ప్రస్తుతానికైతే పర్వాలా. సో అదన్నమాట. ఇప్పుడైతే చపాతీ మొత్తం పిసుకుతున్నాను. అది పిసికేసి దీని మీద ఒక ప్లేట్ పెట్టేసేసి ఒక 15 minutes నాననిచ్చేసి, ఈ లోపు నేను చికెన్కి కావాల్సినవి కట్ చేసుకొని పెట్టుకొని ఇల్లు కొద్దిగా ఊడ్ చేసేస్తాను. అది అయిపోతే చపాతీ వేసుకోవచ్చు, తినేయచ్చు మంచిగా. ఇలా ఎంతమందికి ఇష్టం చపాతీ చికెన్ కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం చపాతీ చికెను, చపాతీ కీమా, గారెలు చికెను. చికెన్ ఏం తినచ్చు, చికెన్ పకోడా చేస్తా, అది కూడా వస్తుంది అప్కమింగ్ వీడియోస్లో. చూస్తున్నాను అలాంటి వీడియోస్ అన్నీ మీకు కావాలి అని అంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్ మీరైతే. సో దట్ అప్పుడు మీరు నేను చేసే వంటలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటో ఏమి నడుస్తుంది చూసారా, అంత క్లీన్గా అయిపోయిందా. కొంచెం నడేసుకుంటే బాగా ఇది చేయాలి, దీన్ని ప్రెస్ చేసుకోవాలి. చపాతీని చేస్తున్నా అంటే కావాలి, ఎంత మంచిగా ప్రెస్ చేస్తే అంత మెత్తగా వస్తాయి అన్నమాట. సరే అయిపోయింది. సో ఇది ఫ్రై అవ్వకుండా దీని మీద కొంచెం మూత పెట్టేసేద్దాం. మూత పెట్టి ఒక 15 minutes తర్వాత మళ్ళీ ఎలాగనేది ఏం చేయాలి అనేది నేను వచ్చి చెప్తాను. సో
సో ఇప్పుడు దీన్ని ఇలా అంటే ఇలా పడాలన్నమాట వీళ్ళు. సో ఇది మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చారు. సో నేను ఇక్కడ చికెన్ కడిగేసి పెట్టాను. సో కర్రీ అయితే వండుతున్నా. సో కొంచెం కర్రీ చికెన్ కూడా వేసేసినాక నేను చపాతీ చేస్తాను అన్నమాట. చపాతీ అయితే అయిపోయింది, చికెన్ కర్రీ కూడా అయిపోయింది. అన్నీ వేడివేడిగా ఉన్నాయి. ఇదిగోండి చపాతీ చూసారా. ఇప్పుడైతే 9:45 అయిపోయింది. మేమైతే లంచ్ చేసేసాము, డిన్నర్ చేసేసాము. ఇంకా మా శ్రేయాంష్కి ఫీవర్ వచ్చింది. సో ఈ రోజుకి అయితే ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్.